నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరానికి కొలువుల పండుగతో శుభస్వాగతం పలికింది. ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న నిరుద్యోగ యువతకు గ్రూప్ 2 నియామకాలతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పచ్చజెండా ఊపింది. అలాగే త్వరలో డిఎస్సి ద్వారా 15,000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో పాటు పొరుగు సేవల ఉద్యోగుల వేతనాల పెంపు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఈ నెలాఖరులోగా చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాల భర్తీపై చర్చను చేపట్టింది నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ చింతా గణేష్ గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయ సోషియాలజీ శాఖాధిపతి, పాతూరి సుధాకర్ రెడ్డి గారు, విద్యావేత్త, శాసనమండలి సభ్యులు, కె రవీందర్ రెడ్డి గారు, తెలంగాణ ఎన్జీఓల సంఘం అధ్యక్షులు, నకిరేకంటి శ్రీనయ్ గారు, పోటీ పరీక్షల నిపుణులు. సుధాకర్ రెడ్డి గారు, ప్రభుత్వం కొత్త ఏడాది కనుకగా డిఎస్సి నిర్వహణ, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పొరుగు సేవల ఉద్యోగుల వేతనాల పెంపునకు ఆమోద ముద్ర వేసింది. మరి ఈ ప్రక్రియను ఎలా కొనసాగుతుందని భావిస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి రాగానే 3 అంశాల మీద కేంద్రీకరణ చేసినాం. ఒకటి నిధులు, నియామకాలు, నీళ్లు వచ్చేటువంటి ఒక ఏర్పాటు మీద దాని మీద పకడ్బందీ వ్యూహాన్ని రూపొందించినాం. నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మా నిధులు మాకు సద్వినియోగమయ్యేటట్టుగా ఏ రకమైనటువంటి ఒక ఆర్థిక కసరత్తు చేయాలన్నా చేస్తూ వచ్చినాం. నియామకాల విషయంలో మొదటి నుంచి కూడా దేశంలో ఎక్కడ లేనటువంటి రీతిగా ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ యాజమాన్యంలో నియామకాలు జరుగుతలేవు. కేవలం మన రాష్ట్రంలో మొదటి నుంచి కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్తో పాటు ఇంజనీర్ల నోటిఫికేషన్స్, ఇతర పోలీసుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఇవాళ టీచర్ల నోటిఫికేషన్ కూడా సుమారు 1,00,000కు పైబడి ఉండేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగాలు. ఎందుకంటే తెలంగాణ వచ్చినట్టయితే ఏమొస్తుంది అంటే, తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవాళ ప్రజలకు కలిగేటువంటి ఏర్పాటు చేసినాం. కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు నూతన సంవత్సర కానుకగా ఇవాళ నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టుగా నోటిఫికేషన్ ఇస్తున్నామని మాట చెప్పినాం. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్నికల ప్రణాళికలో మేము చెప్పినటువంటి ఒక మాట, ఎవరైతే రెగ్యులర్ పోస్ట్లో నియామకమైనటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వారిని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాము. అది ఒక శుభసూచకం. చాలా రోజుల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా ఎంతోమంది ఎదురు చూస్తూ వస్తారు. వారికి కూడా ఆ రకమైనటువంటి ఒక భరోసా ఇవ్వడం కూడా జరిగింది. ఇక అవుట్సోర్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ప్రస్తుత జీతభత్యాలకు అనుగుణంగా ఉండేటువంటి రీతిగా వేతనాలు పెంచుతామనేటువంటి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవడం. ఇలా నిజంగా నూతన సంవత్సరం అంటే నిరుద్యోగులకు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు, అదేవిధంగా అవుట్సోర్స్ ఎంప్లాయీస్కి అందరికి కూడా నిజంగానే ఇవాళ కొత్త సంవత్సరం అనేటువంటి రీతిగా ఇలా ప్రకటన రావడం అనేటువంటిది మేము అందరం కూడా గర్విస్తున్నాం. కాబట్టి ఇలా టీచర్ పోస్టులు కూడా నభూతో నభవిష్యత్ అనేటట్టుగా చాలామంది అనుకుంటూ వచ్చినారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టయితే అసలు టీచర్ పోస్టులు ఉండయి అనేటువంటి ఒక మాట. ఇలా టీచర్ పోస్టులు అన్నిటి కూడా వర్గీకరణ చేసి ఏ యాజమాన్యంలో ఎన్ని పోస్టులు ఉన్నాయని గుర్తించి వివిధ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉండనియండి, ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఆల్ ఏవైతే స్కూల్స్లలో ఉన్నటువంటి ఒక పోస్టులు అన్నిటి కూడా గుర్తించి దానికి అనుగుణంగా డిఎస్సి నోటిఫికేషన్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇలా తెలంగాణ ప్రజలలో వారి ముఖాలలో ఎంత ఆనందం ఉన్నదనంటే అసలు చెప్పరానంత ఆనందం ఉన్నది. గణేష్ గారు, కొలువుల భర్తీకై ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీపై మీ అభిప్రాయం ఏమిటి? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా చాలామంది విద్యార్థులు వేలాది సంఖ్యలో ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. సో ఈ తెలంగాణ విద్యార్థులందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాలు మాకే వస్తాయి అనేటటువంటి ఒక అత్యంతమైనటువంటి ఆశతో ఈ ఉద్యమంలో చాలా యాక్టివ్గా, చాలా చురుకుగా వాళ్ళు పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఏంటనంటే చాలా ప్రణాళికాబద్ధంగా, పారదర్శకంగా, ఏ రకమైనటువంటి లోటుపాట్లు లేకుండా ఈ పరీక్షలను నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం కానీ లేదా ఆయా శాఖలకు సంబంధించినటువంటి సంస్థలపైన ఆధారపడి ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మనకు ఈ 3 సంస్థలు ఈ
ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించబోతున్నాయి. ఒకటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రెండవది డిఎస్సికి సంబంధించి ఆయా జిల్లాల అధికార యంత్రాంగం, అదేవిధంగా పోలీసు ఉద్యోగాలకు సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేటటువంటిది. ముఖ్యంగా ఈ పరీక్షలలో ప్రధానమైనటువంటిది ఏంటంటే పేపర్ సెట్టింగ్. పేపర్ సెట్టింగ్లో ఏ రకమైనటువంటి లోటుపాట్లు ఉండకుండా, కీ తయారు చేసేటప్పుడు కూడా కీలో కూడా ఏ రకమైనటువంటి తప్పులు లేకుండా, అదేవిధంగా రోస్టర్ సిస్టమ్ కానీ లేకపోతే రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి అంశాల్లో ఏ రకమైనటువంటి తప్పులు దొరలకుండా నియమాలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించడం అనేటటువంటిది చాలా పెద్ద ఛాలెంజ్ ఇది. ఎందుకంటే ఇవాళ దాదాపు 20,000 ఉద్యోగాలు టీచర్స్ పోస్టులకు సంబంధించి, 9,000 పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు, అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించినటువంటి చాలా వందల ఉద్యోగాలలో ఈ అంటే ఏ రకమైనటువంటి తప్పులు దొరలకుండా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఈ తెలంగాణ విద్యార్థులలో ఈ ఉద్యోగ నియామకాలు అనేటటువంటివి చాలా పారదర్శకంగా జరిగాయి, ఏ రకమైనటువంటి లోటుపాట్లు లేకుండా జరిగినాయి అనేటటువంటి కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఇవాళ ఎంతైనా ఉంది. రవీంద్ర గారు, 50,000 ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సర్కార్ ఆమోదం తెలిపింది. నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తానంటోంది. మరి ప్రభుత్వ యంత్రాంగం ఏ మేరకు బలోపేతం కానుందంటారు? గత 20 సంవత్సరాలుగా ఈ ఒప్పంద సేవలని, కాంట్రాక్ట్ సేవలని తీసుకొచ్చి మొత్తంగా ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి ప్రతిభను అంతా కూడా నిర్వీర్యం చేయడం. ఇలా పనిచేసేటువంటి పోస్టులో సరైన రీతిలో కూడా మనసు పెట్టి పనిచేయడానికి కూడా అవకాశాలు లేకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు చేసినటువంటి అనేకమైనటువంటి హామీలలో ఏంటంటే అందరికీ ఒక భరోసా రావడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడడానికి ఒక కమిటీ వేయడం జరిగింది. కమిటీ వేసి ఏంటంటే దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు రూపొందిద్దాం, ఎట్లా చేద్దాం, ఎవరెవరిని చేద్దాం అనేటువంటి ఆలోచనతో ఉండడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఆశాభావం కలిగింది. తప్పకుండా మాకు రెగ్యులర్ అవుతుంది, మేము ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతాం, ఇలా తెలంగాణ బంగారు తెలంగాణ లక్ష్యంలో మేము కూడా భాగస్వాములు అవుతున్నటువంటి లక్ష్యం వాళ్ళందరూ ఉండేది. ఉద్యమంలో భాగస్వాములైన వాళ్ళందరినీ కూడా ఇలా ప్రభుత్వంలో భాగస్వాములు చేయడం జరుగుతుంది. గతంలో మరి ఉద్యోగస్తులు 42 రోజులు సకల జనుల సమ్మె చేసినప్పుడు పొరుగు సేవల ఉద్యోగస్తులందరూ కూడా మాతో పాటు కలిసి ఉద్యమాలలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కొరకు మేము కొట్లాడతాం, ఇవాళ మీరు అందరూ సమ్మె చేస్తా అంటే మేము ఉద్యోగం చేయడం ఏంది? గతంలో ప్రభుత్వాలు రెగ్యులర్ వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి మా వ్యవస్థను తీసుకొచ్చింది. ఇవాళ మేము రెగ్యులర్ వ్యవస్థతో పాటు మేము కూడా ఉంటామని చెప్పి అలా నిరూపించుకుని చెప్పి ఆ రోజు మనతోటి ఉద్యమంలో వచ్చారు. వాళ్ళ మొత్తంగా స్థానికులకి అవకాశాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో తెలంగాణ ఎన్జిఓ సంఘం పోరాటం చేయడానికి ఇలా ఆ లక్ష్యాలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఎందుకంటే మేము 60 సంవత్సరాలు బేడ చేసిన ఉద్యమ ఫలితాలన్నీ కూడా ఈరోజు రాబోతున్నాయని చెప్పి ఇలా మా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాంట్రాక్ట్ కానీ ఇతర పొరుగు సేవల వాళ్ళందరూ కూడా ప్రభుత్వం భరోసా కల్పించడం. ఎందుకంటే మొన్ననే ఒక పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు కూడా మరి కేటీఆర్ గారు హైదరాబాద్ సంబంధించిన మీటింగ్లో మొన్న డైరీ ఆవిష్కరణ సభలు కూడా మరి ఆ మంత్రులు కూడా చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వ బాధ్యత, ఇది మేము చేయాల్సిన పని, తప్పకుండా అది నెరవేర్చే క్రమంలో ఇలా ప్రభుత్వం ముందుకు పోతాను అన్నటువంటి 2 రోజులకే ప్రకటన రావడం ఏంటంటే ఇలా అందరికీ ఒక ధైర్యము, సాహసం ఇవన్నీ కూడా పెరిగినాయి, నమ్మకం పెరిగింది. ఇలా ఉద్యోగ భద్రత పెరుగుతున్నది కాబట్టి తప్పకుండా ఇలా మరింతగా ఏదైతే సేవలు మేము అందిస్తున్నామో ఆ సేవల్ని గతంలోనే చెప్పాం. తెలంగాణ రాష్ట్రం వస్తే 2 గంటలు ఎక్కువగా పనిచేస్తామని చెప్పినాం. గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చబోతా ఉంది. ఇలా వాళ్ళనే కాకుండా మిగతా సేవలలో కూడా ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా నింపేటువంటి ప్రయత్నం చేస్తాం. ఖాళీలు చాలా ఉన్నది, పనిభారం పెరిగింది, వాటిని అటు కూడా నింపాలంటే ఇలా కమల్నాథ్ కమిటీ చేయబట్టి కొంత ఆలస్యం జరిగినటువంటి వాస్తవం. ఇలా రాష్ట్ర స్థాయి పోస్టులు ఉన్నాయి, ఇలా జిల్లా స్థాయి పోస్టులు ఉన్నాయి, జోనల్ స్థాయి పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రక్రియ ఏంటంటే విభజన అంశం వల్ల కొంత వెనుకబాటు పడ్డ మాట వాస్తవం. ఇలా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన వల్ల ఇలా అందరిలో ఉత్సాహం రావడం జరిగింది, నమ్మకం పెరగడం జరిగింది. తప్పకుండా 2016 అనేది ఇవాళ మొత్తంగా తెలంగాణకు ఉన్నటువంటి అన్ని సమస్యల్ని పరిష్కరించే ఒక సంవత్సరంగా మారబోవడం, ఇలా మొత్తంగా ఖాళీలను నింపేటువంటి ఒక ఉద్యోగుల పరంపర కొనసాగుతున్నట్టు ఒక నమ్మకం కలిగించడం, ఇలా తెలంగాణ బంగారు తెలంగాణ అభివృద్ధికి ఇలా బాటలు వేసిందనే చెప్పాలి. సీనయ్య గారు, నిరుద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపే విధంగా ప్రభుత్వం చేపట్టిన డిఎస్సి ఉద్యోగాల భర్తీపై ఒక పోటీ పరీక్షల నిపుణులుగా మీరేమంటారు? తెలంగాణ ఉద్యమము నీళ్లు నిధులు నియామకాల కోసము జరిగిందిగా మనం భావిస్తాం. ఈరోజు నీళ్ల కోసము ప్రణాళిక జరుగుతూ ఉంది, నిధుల కోసము వ్యూహరచన జరుగుతుంది, దానికి తగ్గట్టుగా కసరత్తు చేస్తున్నారు. ఇక నియామకాల కోసం గురించి కూడా టీఎస్పీఎస్సీ ద్వారా, అట్లాగే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా, అట్లాగే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి బాధ్యత ఎవరికైతే ఉందో వాళ్ళ నుంచి కూడా ఈ ఉద్యోగ నియామకాల ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. వాస్తవంగా ఈరోజు ప్రతి పత్రికలో మనకు వరాల వసంతమని, ఉద్యోగనామ సంవత్సరమని శీర్షికలు పతాక స్థాయిలో కనపడుతున్నాయి.
తెలంగాణ పునర్నిర్మాణంలో మనకు కావలసినది ఉద్యోగాల నియామకము. పోటీ పరీక్షలు పిల్లలు ఎట్లా ఎదుర్కోవాల్సి వస్తుంది? డిఎస్సిలో వివిధ రకాల సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి విషయాన్ని విద్యార్థులు తగిన పుస్తకాల నుంచి, రిఫరెన్స్ పుస్తకాలు ఉంటాయి, రిఫరెన్స్ పుస్తకాల నుంచి సేకరించాలి. ఇప్పుడు జీకే కరెంట్ అఫైర్స్ ఉంది, అది జీకే స్టాక్ జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పేపర్లని మాత్రమే మనం పరిశీలించినప్పుడు కరెంట్ అఫైర్స్ను అప్డేట్ చేయగలుగుతాం. డిఎస్సికి సన్నద్ధం అవుతున్నటువంటి విద్యార్థులు ముందుగా ఒక వ్యూహరచన చేసుకోవాలి. ఆ వ్యూహరచనలో తగినటువంటి పుస్తకాల సేకరణ చేయాలి. ఈరోజు మనకు పేపర్లలో 15 నుంచి 20 వేల పోస్టులు ఈ డిఎస్సి ద్వారా భర్తీ చేయబోతున్నామని మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. వాస్తవంగా మనకి గతంలోనే 10,961 పోస్టులు గుర్తించారు. అంటే ఆఫ్టర్ రేషనలైజేషన్ తర్వాత 10,961 పోస్టులు మనకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఉన్నట్లుగా గుర్తించారు. అంతేకాకుండా మనకి వివిధ రకాల సొసైటీల పరిధిలో చాలా స్కూళ్ళు నడుస్తున్నాయి. ఉదాహరణగా మనకు గిరిజన సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి, అట్లాగే తెలంగాణ మోడల్ స్కూల్స్ ఉన్నాయి, అట్లాగే సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి, మినీ గురుకులాలు ఉన్నాయి, తెలంగాణ బీసీ గురుకులాలు ఉన్నాయి, అట్లాగే కేజీబీ స్కూల్స్ ఉన్నాయి, అలాగే ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి, గిరిజన సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ వివిధ రకాల సొసైటీల పరిధిలో నడుస్తున్నాయి. వీటిలలో కూడా ఖాళీలు ఉన్నాయి. వీటి ఖాళీలను ఈ 10,961 పోస్టులకు గాక జమ చేసినట్లయితే మనకు 15 నుంచి 20 వేల పోస్టులు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. అవసరమైతే 20,000 కూడా దాటేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యమంత్రి గారి సంకల్పం చూస్తే ముందు ఉపాధ్యాయులని నియామకం చేపట్టినైతే విద్యా వ్యవస్థని మనము ఒక క్రమబద్ధీకరణ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి విద్య సరి అయినటువంటి పునాది జరగాలి. విద్యలో కాక మనం మౌలికమైనటువంటి వసతులు కాక అందించినట్లయితే మనకు అందరికీ విద్య అందుతుంది. అందరికీ విద్య అందినట్టయితే అందరికీ ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటుందనే దృక్పథంతో మన ముఖ్యమంత్రి గారు ఈ సంకల్పానికి రావడం జరిగింది. సుధాకర్ రెడ్డి గారు, కేజీ టు పీజీ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలనుకుంటుంది ప్రభుత్వం. ఇప్పుడు భర్తీ చేయనున్న 15,000 నుంచి 20,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో రాష్ట్రంలో విద్యారంగం బలోపేతం అవుతుందా? వీటి ద్వారా కేజీ టు పీజీకి తొలి అడుగు పడినట్లుగా భావించవచ్చా? ఇంతవరకు దాకా ప్రభుత్వ పాఠశాలలు జర బలహీనం అవుతూ వచ్చినాయి. ఎందుకంటే గతంలో ఉండేటువంటి యంత్రాంగం వల్ల, వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సరి అయినటువంటి తల్లిదండ్రులకు నమ్మకం కలిగించలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దీని మీద బాగా ఎక్సర్సైజ్ చేసి విద్యావేత్తలు, నిష్ణాతులైనటువంటి వారి ఒపీనియన్ తీసుకొని ఈడ ప్రీ ప్రైమరీ క్లాసెస్, ఇంతవరకు దాకా ప్రీ ప్రైమరీ క్లాసెస్ అన్నీ కూడా కేవలం ప్రైవేట్ యాజమాన్యంలో నడుస్తూ వచ్చినాయి. ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యంలో అంగన్వాడీలు ఏవైతున్నాయో వాటిని అన్నీ కూడా విద్యాశాఖకు అనుసంధానం చేసి వాటిని ఆ విధంగా విద్యాశాఖతో చేసినట్టయితే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ నుంచి కూడా మన ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకొని తదనుగుణంగా వారికి కూడా ఇంగ్లీష్ ప్రావీణ్యం. ఇంకొకటి మీరు ఇంకేం చర్య తీసుకుంటున్నామంటే ఇంగ్లీష్ మీద బాగా మోజెక్కువ ఉన్నది తల్లిదండ్రులకు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం కలుగుతుంది. మూడవది ఏమిటంటే ఉపాధ్యాయులు, ఎందుకంటే అక్కడికిక్కడికి ఇతర కార్యక్రమాలకు పోతున్నారు కాబట్టి ఆ విధంగా ఇతర కార్యక్రమాలకు వారిని డిప్యూట్ చేయకుండా, ఇతరత్ర డిప్యుటేషన్ లేకుండా వారి తరగతి గదికే పరిమితమయ్యేటట్టుగా ఆ విధమైనటువంటి ఒక చర్యలు తీసుకుందాం అనుకున్నాం. ఇక నాలుగవది ఏమిటంటే ప్రతి నియోజకవర్గానికి 10 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండేటట్టుగా. ఎందుకంటే మేము చూస్తున్నటువంటి ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ మంచిగా బాగా రాణిస్తున్నాయి. ఎందుకంటే చాలా వెనుకబడినటువంటి వర్గాల పిల్లలైనా కానీ ఆ పిల్లల్లో దొరికితే మంచి నాణ్యమైనటువంటి ఒక విద్యావంతులుగా తయారయ్యేటువంటి అవకాశం వస్తుంది. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ ఎల్కేజీ నుంచి మొదలుకుంటే పీజీ వరకు ఉండేటువంటి ఒక విద్యా సంస్థలు రూపకల్పన చేస్తే, మా ముఖ్యమంత్రి అయితే మొదటి నుంచి ఒకటే మాట చెప్తుండు, అయ్యా మన దగ్గర 5వ తరగతి నుంచి 12వ తరగతి చదివే పిల్లలందరూ కూడా రెసిడెన్షియల్ మోడ్లో చదువుకున్నట్టయితే వాళ్ళు మంచి నాణ్యమైనటువంటి ఒక విద్య పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అటువంటి పాఠశాలలు ప్రారంభించడానికి సన్నద్ధం చేస్తుండ్రు. ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య అందిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం తల్లిదండ్రులకు కలిగిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ యజమాయిషిలో కూడా డిజిటల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తే
వారికి సరి అయినటువంటి ఒక విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించేటువంటి ఒక అవకాశం ఉంది. రైట్. ఇటు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి రీతిగా మొన్న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే అందరం కూడా స్కూళ్ళు బాగా పటిష్టంగా నిర్వహణ జరగాలి, మంచి సూచనలు ఇచ్చారు. ఆ సూచనలకు అనుగుణంగానే విద్యా విధానాన్ని రూపకల్పన చేస్తున్నాం. ఇలా జాతీయ విద్యా విధానంతో అనుసంధానం చేస్తూ ఇంకోటి వొకేషనల్ కోర్సు కూడా ఈ హై స్కూల్ సెక్షన్లోని గతంలో మనం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 8వ తరగతి నుంచి ప్రారంభించడానికి ప్రయత్నం చేసినాం. ఇప్పుడు 6వ తరగతి నుంచే వొకేషనల్ కోర్సు పెట్టినట్టయితే వారందరూ కూడా వారి వారి వృత్తిలో ప్రావీణ్యత సంపాదించడానికి అవకాశం ఉంటుంది. గణేష్ గారు, మొత్తంగా ఇప్పుడు వెలువడి ఉన్న ఉద్యోగ ప్రకటనలు తెలంగాణలో నిరుద్యోగులను ఏ మేరకు సంతృప్తి పరుస్తాయి? కొత్త ప్రకటనలకు మీరేమైనా సూచనలు ఇస్తారా? ప్రస్తుతానికి వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాల ప్రకటన ఆల్రెడీ చేయడం జరిగింది. అంటే జనరల్గా ప్రభుత్వ ఉద్యోగాలు అనేటటువంటివి ప్రభుత్వం యొక్క అవసరాలపైన, సమాజం యొక్క అవసరాలకు అనుగుణంగా చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి అనంటే టీచర్స్ అనేటటువంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం చాలా హర్షించదగినటువంటి నిర్ణయం తీసుకున్నారు. పోలీసు శాఖ అంటే లా అండ్ ఆర్డర్ అనేటటువంటి దానికి పోలీస్ శాఖ. ఇదే విధంగా వివిధ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలను సంబంధించి ఇంకా చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఏ రకంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి కావలసినటువంటి అంటే వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయగలుగుతామనే దాని మీద కొంత దృష్టి కేంద్రీకరిస్తే మరిన్ని ఉద్యోగ అవకాశాలు కలిగేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా మనకు ఎడ్యుకేషన్కు సంబంధించి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986లోనే చెప్పినటువంటి విధంగా వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి దాని గురించి చెప్పాం. కానీ ఆ లక్ష్యాలను దాదాపుగా మనం ఇప్పటివరకు కూడా ఇంకా చేరుకోలేకపోయాం. అయితే ఇక్కడ ఏంటనంటే గ్రామ స్థాయి నుండి ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థులకు ఏ రకమైనటువంటి నైపుణ్యాలు అవసరము, అలాంటి నైపుణ్యాలను గుర్తించి వాటికి సంబంధించినటువంటి విద్యను అందించే దిశగా విద్యా వ్యవస్థ ప్రయత్నం చేయాలి. అది పాఠశాల స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి వరకు అలాంటి తక్షణమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో వాళ్ళు పోటీ పడలేకపోతున్నారు. సో ఆ రకమైనటువంటి నాణ్యతతో కూడినటువంటి వొకేషనల్ స్కిల్స్తో కూడుకున్నటువంటి విద్యను అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటనల వల్ల తప్పనిసరిగా విద్యార్థి లోకంలో చాలా ఉత్సాహం అనేటటువంటిది ఏర్పడుతుంది. కాకపోతే ఒకటి ఏంటంటే సిలబస్ విషయానికి వచ్చినప్పుడు ఇంతకు ముందే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ కమిటీలో నేను కూడా సభ్యున్నే. ఈ తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఏ రకమైనటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్లను ఈ ఉద్యోగాల్లోకి తీసుకోవాలనే దానికి సంబంధించి మనకు గ్రూప్ 1 స్థాయి నుండి గ్రూప్ 3 స్థాయి వరకు సిలబస్ అనేటటువంటిది చాలా చర్చించి నిర్దిష్టంగా తయారు చేయటం జరిగింది. అది ఇప్పుడు దాదాపు ఇప్పుడున్నటువంటి అన్ని ఉద్యోగాలకు ఆ రకమైనటువంటి సిలబస్ సరిపోతుంది. కాకపోతే ఏంటంటే డిఎస్సికి సంబంధించి ప్రత్యేకంగా కొంత సిలబస్ని అంటే కొంత మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే టీచర్స్ అనేటటువంటి వాళ్లకు ఏ రకమైనటువంటి క్వాలిటీస్ ఉండాలి, సో అలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళను సెలెక్ట్ చేయడానికి ఏ అంశాలలో పరీక్షించాల్సినటువంటి అవసరం ఉందనే దాని మీద కొంత చర్చ అనేటటువంటి అవసరము. తదనుగుణంగానే సిలబస్ను రూపొందించి పరీక్షా విధానాన్ని రూపొందించాలి. రవీంద్ర గారు, గ్రూప్ 2 పోస్టులు 492తో కలిపి మొత్తం 796 ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. వీటి వల్ల ప్రభుత్వ పాలన కొంతవరకైనా మెరుగుపడి ప్రజలకు చేరువవుతుందంటారా? గతంలో 20 సంవత్సరాల రిక్రూట్మెంట్ అని కాలే, ఎవరో అరకొర ఒకటి చేసింది కాబట్టి సెక్రటేరియట్లో కొంతవరకు చేసింది. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇలా గ్రూప్ 2 స్థాయిలో ఉన్న పోస్టుల భర్తీ అనేది కాలేదు. వాళ్ళు ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలా మనకి ఏంటంటే చాలా పోస్టులు రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు, ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఇలా వ్యవస్థలో చూస్తే ఏంటంటే ఒక్కొక్కరు 2, 3 పోస్టులు ఇలా ఇన్ఛార్జీలు పెట్టి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చాలా దిక్కులో కూడా. ఇలా పని భారం పెరిగిపోయింది. ఇలా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏంటంటే ఇలా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ఇలా ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇలా వాటి అన్నిటి కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లాలంటే సరైనటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి పోస్టుని కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా గ్రూప్ 2 మున్సిపల్ కమిషనరేట్ అన్నారు. ఇలా దాదాపు 22 మున్సిపల్ కమిషనరేట్లు ఇలా ఇవ్వడం జరిగింది.
ఇవాళ ఒక్కొక్కటి ఏంటంటే మున్సిపాలిటీలలో 2-3 మున్సిపాలిటీలకు కూడా ఇవాళ ఒక్కొక్క ఆఫీసర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏంటంటే పరిపాలన చక్కగా అందించారు. మున్సిపాలిటీలో రోజు అధికారి ఉండి చేస్తే కానీ ప్రజల అవసరాలు తీర్చినట్టు పరిస్థితి ఉన్నది. ఇలా ఏంటంటే వాటిని నింపడం ద్వారా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజల సేవల కొరకు మరింతగా సేవలు అందించడానికి కొరకు ఉపయోగపడతాయి అవన్నీ కూడా. ఏంటంటే తొందరగా ఎందుకంటే పాలసీలో కూడా ఏంటంటే ఎంత తొందరగా వాటిని రిక్రూట్మెంట్ చేస్తే ఇటు ఉన్నటువంటి ఉద్యమం చేసినటువంటి విద్యార్థులకు, యూనివర్సిటీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ప్రజలకు కూడా మెరుగైనటువంటి సేవలు అందించడం జరుగుతుంది. ఇలా పాలన ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకెళ్లడం జరుగుతుందో ప్రజల వద్దకు చేర్చే అవకాశం కూడా, త్వరితగతిన చేర్చే అవకాశం కూడా వీటి ద్వారా ఏర్పడబోతూ ఉన్నది. వీటన్నిటి వల్ల ఏంటంటే మొత్తంగా మనం అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి కొరకు ఈ ఉద్యోగుల యొక్క ఏదైతే రిక్రూట్మెంట్ పూర్తి అవుతుంది ఏంటంటే మనకు కొంత మెరుగైనటువంటి అడ్మినిస్ట్రేషన్ కొనసాగుతుంది. ఇలా మొత్తంగా డీపీసీలు కాక ప్రమోషన్ లేకపోయింది. అదేవిధంగా ఏర్పడినటువంటి ఖాళీల్లో కొన్ని ఏంటంటే ఈ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ ఒక 70% ప్రమోషన్ ద్వారా ఇస్తడం జరుగుతుంది, 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్. అంటే ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు దానిలో ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాక పోస్టులను కూడా మేము అంటున్నాం కొంత అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ కొరకు మీరు ప్రమోషన్ల ద్వారా నింపండి అని అడుగుతున్నాం. ఇవి ప్రమోషన్లు తప్పితే కింది లెవెల్లో మళ్ళీ ఖాళీలు ఏర్పడతాయి. ఇటువంటివన్నీ కూడా గ్యాప్స్ ఫిల్అప్ చేయడానికి కొరకు అవకాశం ఏర్పడుతుంది. ఉద్యమం చేసినటువంటి వాళ్ళందరూ కూడా బంగారు తెలంగాణ నిర్మాణంలో మేము కూడా భాగస్వామ్యమైనటువంటి అవకాశం దొరుకుతున్నటువంటి నమ్మకం మాత్రం నిన్నటి ప్రకటన ద్వారా ఏర్పడదు. సీనయ్య గారు, డిఎస్సి, గ్రూప్ 2 కానిస్టేబుల్ నియామకాలు, ఇతర ఉద్యోగాల ప్రకటన నేపథ్యంలో నిరుద్యోగులు పరీక్షలకు ఎలా సిద్ధం కావాలంటారు? పోటీ పరీక్షలోకి అడుగుపెట్టినప్పుడు చూడాల్సింది ఏంటంటే సిలబస్. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈరోజు సిలబస్, ప్రిలిమినరీ పరీక్ష సిలబస్ అంశాలు, మెయిన్స్ పరీక్ష సిలబస్ అంశాలు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా టీఎస్పీఎస్సీ కూడా వివిధ సబ్జెక్టులోని సిలబస్ అంశాలను కూడా నిర్దిష్టంగా ప్రకటించడం జరిగింది. ఆ సిలబస్ నిర్ధారణతో పాటుగా విద్యార్థులు ఆ సిలబస్కు సంబంధించినటువంటి విషయ విశ్లేషణ ఏ పుస్తకాలలో లభ్యమవుతుందనేటువంటి విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. దానికోసము టీఎస్పీఎస్సీ సభ్యులు కానీ, టీఎస్పీఎస్సీకి సంబంధించిన వారు కానీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాని ద్వారా ఏమైందంటే ఆ గ్రూప్స్లో ఉన్నటువంటి సిలబస్ మీద ఉన్నటువంటి క్లిష్ట సమస్యలన్నీ దాదాపు పరిష్కారం దొరికాయి. అంతేకాకుండా మరొక మార్గంలో వాళ్ళు తెలుగు అకాడమీ ద్వారా పుస్తకాల ప్రచురణ చేయించడం జరిగింది. అంటే వాస్తవంగా కూడా ఏదైనా రిక్రూట్మెంట్ బోర్డు ఈ ప్రక్రియలో చేసేది ముందుగా విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే తెలుగు అకాడమీ యొక్క ముద్రణకి ప్రధాన బాధ్యత ఉంటుంది. కాబట్టి తెలుగు అకాడమీ పుస్తకాల పరిశీలన, అంతేకాకుండా పూర్తిగా అధ్యయనం చేయాలి. కాబట్టి విద్యార్థి నమ్మకాన్ని పెంపొందించుకోవడం కోసము పుస్తకంలోని ప్రతి విషయాన్ని, ప్రతి వాక్యాన్ని స్పష్టంగా చదివి అధ్యయనం చేసినప్పుడే పోటీ పరీక్షల్లో తను మెరవగలుగుతాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ ప్రకటనలు నిరుద్యోగ యువతలో ఉత్సాహాన్ని నింపాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను స్వాగతిస్తూ కొత్త సంవత్సరంలో నిరుద్యోగుల కలను నెరవేరుస్తుందని చర్చలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.